హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో అగర్వాల్ ఇంటికి వెళ్ళిన దేవ వాళ్ళని చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. కొంచెం సేపటికి ఏసీపీ దేవ వాళ్ళతో మాట్లాడటానికి దివ్య వస్తుంది. మీకు దిశ పరిచయమా అని అడుగుతారు ఏసీపీ దేవ. అవును సార్ అని అంటుంది దివ్య. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం మీ ఇద్దరికి అని అడుగుతారు. ఒక 2-3 ఇయర్స్ నుంచి పరిచయం సార్ అని అంటుంది దివ్య. ఓకే, జనవరి 17th మీ పెళ్ళైతే డిసెంబర్ 17th అని చెప్పి దిశ ఇంట్లో నుంచి బయలుదేరిన విషయం మీకు తెలుసా అని అడుగుతారు ఏసీపీ దేవ. తెలిసింది సార్, నిషా కాల్ చేసి చెప్తేనే నాకు కూడా తెలిసింది అని అంటుంది దివ్య. సన్నీ అని మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతారు ఏసీపీ దేవ. అలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్లో ఎవరు లేదు సార్ అని అంటుంది దివ్య. అప్పుడు విజయ్ సన్నీ పిక్ చూపించి ఈ ఫోటోలో ఉన్నతన్ని ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా అని అడుగుతారు. దివ్య ఆ ఫోటో చూసిన తర్వాత లేదు సార్ అని అంటుంది. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం అనేసి వెళ్ళిపోతారు ఏసీపీ దేవ వాళ్ళు. ఆ తర్వాత విజయ్ వాళ్ళ టీంతో నాకు సన్నీ గురించి అండ్ దిశ గురించి వాళ్ళ కాంటాక్ట్స్, ఈమెయిల్స్ అన్నిటి గురించి డీటెయిల్స్ కావాలి, చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి వాటి మీద వర్క్ చేయమంటారు విజయ్. ఆ టీం మెంబర్లో ఒకరు మధ్యలో సార్ ఐ ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని విజయ్ వాళ్ళని తన దగ్గరికి పిలుస్తుంది. వాళ్ళు దగ్గరికి వచ్చి చూడగానే సార్ సన్నీ మెయిల్లో ఏం లేదు, కానీ దిశ మెయిల్లో మాత్రం ఐఆర్సిటీసీ నుంచి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఉంది, గుంటూరుకి టికెట్ బుక్ అయి ఉంటుంది అని చెప్తుంది ఆ లేడీ. తను ఒకవేళ నిజంగానే టికెట్ బుక్ చేసుంటే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి తన బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి, నాకు తన బ్యాంక్ డీటెయిల్స్ కావాలి, అలాగే లాస్ట్ 6 monthsలో తను చేసిన ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్ కూడా నాకు కావాలి అని ఆ లేడీకి చెప్తాడు ఏసీపీ దేవ. ఈలోపు ఇంకో పర్సన్ పిలిచి సార్ ఒకసారి ఇటు చూడండి, వీళ్ళు చాలా బాగా క్లోజ్ అనుకుంటా, గంటల కాల్స్ మెసేజెస్ ఉన్నాయి అని చెప్తారు ఏసీపీ దేవతో. ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకురండి అని చెప్తాడు మన ఏసీపీ దేవ. ఈలోపు ఆ లేడీ మళ్ళీ పిలిచి సార్ ఒకసారి ఇటు చూడండి, ఇది సన్నీ అండ్ దిశాది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, చాలాసార్లు దిశ అకౌంట్ నుండి సన్నీ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అని చెప్తుంది ఆ లేడీ. తన లవర్తో ఎస్కేప్ అవటానికి ఏం ప్లాన్ చేసింది సార్ అని అంటాడు విజయ్ ఏసీపీ దేవతో. ఏసీపీ దేవ వెంటనే కమిషనర్కి కాల్ చేసి సార్ దిశ కేసులో మాకు లీడ్ దొరికింది, ఇన్ఫ్యాక్ట్ కేసు క్రాక్ చేసినట్టే అని అంటాడు ఏసీపీ దేవ. దిశ ఎక్కడుంది, డిడ్ యు ఫైండ్ హర్ అని అడుగుతారు కమిషనర్. అప్పుడు ఏసీపీ దేవ జరిగిందంతా చెప్తారు. ఈ మ్యాటర్ వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారా అని అడుగుతారు కమిషనర్. ఇంకా లేదు సార్, చెప్పాలి అని అంటారు ఏసీపీ దేవ. ఓకే దేవా, ఈ మ్యాటర్ చాలా సెన్సిటివ్ కాబట్టి జాగ్రత్తగా కన్వే చేయండి అని ఫోన్ పెట్టేస్తారు కమిషనర్. ఈలోపు మన విజయ్ సార్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి అని తీసుకొని వస్తాడు. గుడ్ జాబ్ విజయ్, ఆ ఫ్యామిలీస్ని రెండింటినీ కూడా ఒకసారి స్టేషన్కి రమ్మను అనేసి వెళ్ళిపోతారు ఏసీపీ దేవ. నెక్స్ట్ డే మార్నింగ్ విశ్వ వాళ్ళు స్టేషన్కి వచ్చి సార్ దిశ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతారు. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో, మీరు ఈ మ్యాటర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కావట్లేదు, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మేము చేసిన ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక మ్యాటర్ తెలిసింది అని అంటారు ఏసీపీ దేవ. ఏంటి సార్ అది అని అడుగుతుంది సునీత. దిశకి సన్నీకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్తారు ఏసీపీ దేవ. ఏం సార్ మీరు మాట్లాడేది అని అడుగుతారు విశ్వ. అవును విశ్వ, ఈ కాల్ డేటా, వాట్సాప్ చాట్ రికార్డ్స్ అన్నీ చూడండి అండ్ దిశ ఈమెయిల్ ఐడిలో దొరికిన ఈ ఫొటోస్ను బట్టి చూసి వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉందన్న కన్క్లూజన్కి వచ్చాము. మీరు మమ్మల్ని ఇంకా ప్రొసీడ్ అవ్వమని చెప్తే వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ కూడా చేయగలం అని చెప్తాడు ఏసీపీ దేవ. నన్ను అప్పుడు లవ్ చేసింది కానీ ఇప్పుడు కాదు కదా సార్, వదిలేండి సార్ అనుకుంటూ బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు విశ్వ. తను వెళ్ళిపోగానే ఏం చేద్దామంటారు మేడం అని అడుగుతారు సునీతని. సునీత కూడా వద్దు అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.